గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం ఈ వీడియోలో IIIT సెకండ్ ఫేజ్లో రిజల్ట్స్ కోసం ఎవరు వెయిట్ చేయొచ్చు అనే విషయాన్ని చూద్దాండి. అలాగే ఎన్సీసీ పిహెచ్ రిజల్ట్ సంగతి ఏమిటి, ఎందుకు లేట్ అవుతుంది అనే రెండు విషయాలు ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాము. సెకండ్ ఫేజ్ రిజల్ట్ కోసం ఎవరు ఎదురు చూడవచ్చు అంటే ఎన్ని మార్కులు వచ్చిన వాళ్ళు ఎదురు చూడవచ్చు. ఈ విషయం మనకి అర్థం కావాలంటే మనకి కట్ ఆఫ్ ఎంత ఉందో తెలియాలి. ఆల్రెడీ పాత వీడియోలో మీకు చెప్పాను ఎంత కట్ ఆఫ్ ఉంది అనేది. సో కట్ ఆఫ్ ఎంత ఉందో చూద్దాండి. ఆ తర్వాత ఎవరు వెయిట్ చేయవచ్చు అనేది నేను చెప్తాను అన్నమాట. ఓకే, ఇక్కడ ఒకసారి చూద్దాండి, క్లియర్గా ఇచ్చాడు. ఎస్సీ వాళ్ళు అయితే ఏయూ రీజియన్ అయితే కనుక 585 ఇచ్చాడు కట్ ఆఫ్. సో కాబట్టి మీరు ఏయూ రీజియన్ వాళ్ళు 584 లేదా 583 వరకు చూడవచ్చు. 584 లేదా 583 వరకు చూడవచ్చు. తర్వాత ఎస్వియు రీజియన్ వాళ్ళకైతే 586 ఇచ్చాడు. ఎస్వియు అంటే రాయలసీమ జిల్లాలు అనమాట. ఓకేనా, మీరు 585 లేదా 584 వరకు మాత్రమే చూడవచ్చు, ఇంకంతకన్నా అవకాశం ఉండదన్నమాట. ఎందుకంటే ఈ సెకండ్ ఫేజ్లో ఎన్ని సీట్లు ఉంటాయి అంటే ఎక్కువ సీట్లు ఏమి ఉండవు. ఈ పిలిచిన వాళ్ళల్లో ఎవరైతే డాక్యుమెంట్లు సరిగ్గా సబ్మిట్ చేయలేకపోతారో, అలాగే ఎవరైతే జాయిన్ అవ్వటం ఇష్టం లేక జాయిన్ అవ్వకుండా ఉంటారో ఆ ఖాళీని మొత్తాన్ని మాత్రం ఇప్పుడు ఫిల్ చేస్తారనమాట. ఓకేనా, సరే చూద్దాండి. మరి ఎస్టీలు అయితే ఎక్కడి వరకు వెయిట్ చేయొచ్చు చూద్దాం. ఎస్టీలు అయితే కనుక చూడండి, ఏయూ రీజియన్లో 575 ఇచ్చాడు కట్ ఆఫ్. కాబట్టి మీరు 574 లేదా 573 వరకు వెయిట్ చేయొచ్చు. అలాగే ఎస్వియు రీజియన్లో 579 ఇచ్చాడు ఎస్టీలకి. మీరు 578 లేదా 577 అంతే, ఇంకెంతకన్నా తక్కువకైతే ఉండదన్నమాట సెకండ్ లిస్టు. తర్వాత ఈడబ్ల్యూఎస్ చూద్దండి ఒకసారి. 589 ఈడబ్ల్యూఎస్ మార్కులు వచ్చేసరికి హైయెస్ట్ 589, తర్వాత 592. సో వీళ్ళు 1 మార్కు లేదా 2 మార్కుల కిందకు వస్తుంది అంతే, ఇంకంతకన్నా ఎక్కువైతే రాదు. మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు మీరు ఇంటర్మీడియట్ జాయిన్ అయిపోండి. అలాగే మీరు జాయిన్ అయిన కాలేజీలో ఫీజు పెండింగ్లు ఉంటే పే చేసేసేయండి. ఓకేనా. నెక్స్ట్ బీసీఏ చూద్దండి. ఓసీ అయితే కనుక 591 అలాగే 593 ఇచ్చాడు. వీళ్ళు ఎంతవరకు అంటే ఎవరైనా కానీ 1 మార్కు లేదా 2 మార్కులు, అంతకన్నా తక్కువ ఉన్న వాళ్ళు వెయిట్ చేయడం అనవసరం అన్నమాట. బీసీఏ 591, ఎక్కువ మంది అడుగుతున్నారు బీసీఏ ఎంత ఉండొచ్చు, 591 590. సో మీరేంటి అంటే 589 లేదా 588, ఇంకా అంతకన్నా కిందకు చూడటం అనవసరం అన్నమాట. మీరు జాయిన్ అయిపోవటం బెటర్ ఇంటర్మీడియట్. తర్వాత బీసీబీ వచ్చేసరికి ఏయూ రీజియన్ 590 ఉంది, ఎస్వియు రీజియన్ 591 ఉందన్నమాట. నెక్స్ట్ బీసీసీ చూద్దామండి. 576 ఏయూ రీజియను, అలాగే 572 అన్నమాట ఎస్వియు రీజియన్. ఇదే ఈ సంవత్సరం తక్కువ మార్కులు 572కి రావటమే. ఏ కేటగిరీ అయినా సరే 1 మార్కు లేదా 2 మార్కులు తక్కువ ఉంటే వెయిట్ చేయండి, లేదంటే లేదు. నెక్స్ట్ బీసీడీ చూసుకున్నట్టయితే కనుక మనకి చూడండి 586 ఏయూ రీజియన్, 591 ఎస్వియు రీజియన్లో ఉంది. ఓకేనా. సో ఈ విధంగా మనకి ఈ ఇయర్ ఫస్ట్ ఫేజ్లో కట్ ఆఫ్ ఉంది. కాబట్టి ఎవరైతే సెకండ్ లిస్ట్ కోసం వెయిట్ చేస్తున్నారో మీరు స్పెషల్ కేటగిరీ కాకపోతే ఇంతకన్నా 1 మార్కు లేదా 2 మార్కులు తక్కువ వస్తే వెయిట్ చేయండి, లేదంటే కనుక ఇంటర్మీడియట్ ఫీజు కట్టి జాయిన్ అయిపోండి. నెక్స్ట్ మనం చెప్పుకుంది ఏంటి అంటే స్పెషల్ కేటగిరీ పిహెచ్ అలాగే ఎన్సీసీ వీళ్ళ సంగతి ఏంటి అంటే నేను లాస్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. స్పోర్ట్స్ కేటగిరీ అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇంటర్నేషనల్లో ఆడిన ప్లేయర్స్కి ఉంటుంది, సెకండ్ ప్రిఫరెన్స్ నేషనల్ లెవెల్లో ఆడిన వాళ్ళకి ఉంటుంది, ఆ తర్వాత స్టేట్ లెవెల్లో ఆడిన వాళ్ళకి ఉంటుంది, ఆ తర్వాత వచ్చేసరికి డిస్టిక్ లెవెల్లో ఆడిన వాళ్ళకి ఉంటుంది. ఆ స్టేట్ లెవెల్లోనే 2 స్టూడెంట్స్ ఆడిన వాళ్ళు ఉండి వాళ్ళకి ఒకే సీటు దొరికింది అనుకోండి, అప్పుడు ఇద్దరు ఎవరికి ప్రిఫరెన్స్ ఇస్తారంటే అప్పుడు మాత్రమే 10th మార్కులు చూస్తారు. కానీ
10th మార్కులు అయితే కనుక అంత ఇంపార్టెన్స్ ఇవ్వరు. ఓన్లీ ఏ లెవెల్లో గేమ్స్ ఆడారు అనేది చూస్తారు. సేమ్ లెవెల్లో ఇద్దరు ఆడి ఒక సీట్ మాత్రమే ఖాళీ ఉంటే అప్పుడు వాళ్ళిద్దరు టై వస్తుంది కాబట్టి ఆ టైని సాల్వ్ చేయడానికి 10th క్లాస్ మార్కులు ఫాలో అవుతారనమాట. ఓకేనా. అలాగే మీకు ఎన్సీసీ వాళ్ళకి, పీహెచ్ వాళ్ళకి రిజల్ట్ అనేది లేట్ అవుతుంది. ఎందుకంటే మీ సర్టిఫికేట్లు అన్నీ కూడా కన్సర్న్ డిపార్ట్మెంట్కి పంపిస్తారు. మొన్న మీరు వెరిఫికేషన్కి వెళ్ళారు కదా, ఆ సర్టిఫికేట్లన్నీ డిపార్ట్మెంట్కి పంపించి వెరిఫై చేపిస్తారు. అక్కడి నుంచి వాళ్ళకి అప్రూవల్ వచ్చిందంటే అప్పుడు మీకు రిజల్ట్ ఇస్తారనమాట. సో అందాక మీరు వెయిటింగ్లో ఉండాల్సిందే. చూద్దాండి. నెక్స్ట్ ఇంకొక విషయం వెరీ వెరీ ఇంపార్టెంట్. అది మీరు తెలుసుకొని అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా కొంచెం షేర్ చేయండి. ఎందుకంటే మీకు త్రిబుల్ ఐటీకి సంబంధించి చాలా డౌట్లు ఉన్నాయి. ఆ డౌట్లన్నీ కూడా క్లారిఫై చేయడానికి ఈరోజు 7:30 సాయంత్రం 7:30కి మనం లైవ్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తున్నాము. జూలై 17 డేట్. టైం వచ్చేసరికి 7:30 PM లైవ్ ఉంటుందన్నమాట. సో ఎవరు మిస్ కావద్దు, దయచేసి అందరు అటెండ్ అవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. ఓకే, లైవ్ వస్తుందని. త్రిబుల్ ఐటీలో కౌన్సిలింగ్ డౌట్స్ ఎలా తీర్చుకోవాలి, ఈ డౌట్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలాగే కొంతమంది ఆధార్ కార్డులో మిస్టేక్స్ ఉన్నాయి, రేషన్ కార్డులో మిస్టేక్స్ ఉన్నాయి అని అడుగుతున్నారు. వీటిలన్నిటికి కూడా ఒక సొల్యూషన్ చెప్తాను, లైవ్లోకి వస్తాను. మీరు మీ డౌట్స్ అన్నీ కూడా కామెంట్ రూపంలో టైప్ చేస్తూ ఉంటే నేను మీకు బై వాయిస్ మీకు రిప్లై ఇస్తానన్నమాట. నేను కామెంట్ పెట్టేది ఏమి ఉండదు, మీ కామెంట్కి రిప్లై ఇచ్చేది అంత అవసరం కూడా ఉండదు. మీరు నా నోటి ద్వారా వినాలనుకుంటారు కాబట్టి మీ డౌట్ని మీరు కామెంట్ చేయండి. నేను ఆ కామెంట్ చదివి మీకు దానికి సొల్యూషన్ ఏంటో నేను మీకు రేపు చెప్తాను. ఈరోజు 7:30కి లైవ్ ఉంటుంది, జూలై 17న. సో దయచేసి అందరు లైవ్లోకి రండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఎవరైతే త్రిబుల్ ఐటీ అప్లికేషన్ పెట్టున్నారో, అలాగే త్రిబుల్ ఐటీ సెకండ్ ఫేజ్ కోసం ఎవరు వెయిట్ చేస్తున్నారో, అలాగే స్పోర్ట్స్ కేటగిరీ కోసం ఎవరు వెయిట్ చేస్తున్నారో, ఆల్రెడీ సీట్ వచ్చి ఉండి కౌన్సిలింగ్కి వెళ్ళడానికి ఎవరైతే వెయిట్ చేస్తున్నారో మీరంతా కూడా, మీరు కౌన్సిలింగ్కి వెళ్ళాలన్నా కానీ మీకు నేమ్లో మిస్టేక్స్ కానీ, ఆధార్ కార్డు, రేషన్ కార్డులో మిస్టేక్స్ కానీ ఇలాంటివి ఉంటాయి. అలాగే కౌన్సిలింగ్కి కొంత ఫీజు ఉంటుంది. ఆ ఫీజు పే చేస్తేనే మీకు సీట్ రిజర్వ్ అవుతుంది. కాబట్టి అవన్నీ చూసుకోండి. రేపు లైవ్లోకి రండి. లైవ్లోకి వచ్చి 7:30కి మీ డౌట్లన్నీ కూడా మీరు టైప్ చేస్తూ ఉంటే నేను మీ డౌట్లన్నిటికీ కూడా నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ఇంకా ఎవరైనా మన వీడియోని సబ్స్క్రైబ్ చేయకుండా వాచ్ చేస్తున్నట్టయితే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సబ్స్క్రైబ్ చేయటం వల్ల మీకు అమౌంట్ కట్ అయ్యేది కూడా ఏమి ఉండదు, మొత్తం ఫ్రీనే. కాకపోతే ఏంటంటే మీరు సబ్స్క్రైబ్ చేయటం వల్ల మాకు కొంచెం అడ్వాంటేజ్ అవుతుంది. తొందరగా మా ఛానల్ మోనిటైజ్ అయిపోయి మాకు రెవెన్యూ వస్తుంది అన్నమాట. ప్రస్తుతానికైతే అలాగ రెవెన్యూ కానీ ఏం లేదు, మన కొత్తగా స్టార్ట్ చేసిన ఛానల్. కాబట్టి దయచేసి సపోర్ట్ చేయండి. మనది ఏమైనా ఎంటర్టైన్మెంట్ ఛానల్ అయితే ఆటోమేటిక్గా అయ్యే వీడియోస్ వైరల్ అవుతాయి. కానీ మనది ఎడ్యుకేషన్ ఛానల్. మీ అందరికీ మంచి టిప్స్ అలాగే మీకు కావాల్సినటువంటి డౌట్స్ని క్లారిఫై చేయడానికి ఈ ఛానల్ పెట్టామన్నమాట. అలాగే నవోదయకి కూడా నోటిఫికేషన్ తొందరలో రిలీజ్ అవబోతుంది. రేపు ఎల్లుంట్లో 5th క్లాస్ నవోదయకి. మీ రిలేటివ్స్ కానీ ఎవరైనా నవోదయ 5th క్లాస్ చదువుతున్న పిల్లలు ఉంటే కనుక నవోదయకి అప్లికేషన్ పెట్టించండి. అలాగే నవోదయకి మన ఛానల్లో ఫ్రీ కోచింగ్ ఇస్తున్నాం అన్నమాట. 5th క్లాస్ 5th నుంచి 6thకి వెళ్ళే వాళ్ళకి. సో నవోదయ 6th క్లాస్లో జాయిన్ అవ్వాలి అంటే కనుక ప్రజెంట్ ఈ సంవత్సరము 5th క్లాస్ చదువుతున్న వాళ్ళు ఎలిజిబుల్. ఇంకొకసారి క్లియర్గా వినండి. నవోదయ నెక్స్ట్ ఇయర్ అంటే 6thలో నెక్స్ట్ ఇయర్ జాయిన్ అవ్వాలి అంటే ఈ సంవత్సరం ఎవరైతే 5వ తరగతి చదువుతూ ఉన్నారో వాళ్ళు 5వ తరగతి చదువుతూ ఉండగానే రేపు జనవరిలో ఎగ్జామ్ పెడతారనమాట. ఆ రిజల్ట్ ఏప్రిల్లో ఇస్తాడు. జూన్లో వీళ్ళని 6thకి జాయిన్ చేసుకుంటారు. కాబట్టి 6th క్లాస్లో జాయిన్ అవ్వాలంటే 6thలో ఎగ్జామ్ రాయటం కాదు, వాళ్ళు 5th క్లాస్ ప్రజెంట్ ఈ సంవత్సరం ఎవరైతే 5th క్లాస్ ఆల్రెడీ జాయిన్ అయ్యి చదువుతున్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. మీ ఇళ్ళ దగ్గర కానీ అలాగే మీ రిలేటివ్స్ పిల్లలు కానీ ఎవరైనా ఉంటే నవోదయకి అప్లికేషన్ పెట్టించండి. మన ఛానల్లో ఫ్రీ కోచింగ్ ఉంటుంది. అలాగే మీకు కావాలంటే మెటీరియల్ కూడా పంపిస్తాం అన్నమాట. మెటీరియల్ ఫీజు మీరు పే చేసుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.